పోగొట్టుకున్న చోటే తిరిగి పొందేందుకు 25 ఏళ్లుగా తీరని ప్రతీకారం తీర్చుకునేందుకు 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు కోట్లాది అభిమానుల కల సాకారం చేసేందుకు ఎత్తిచూపిన వేళ్లు మూయించేందుకు సరికొత్త చరిత్ర తిరిగి రాసేందుకు టీమిండియాకు టైం వచ్చింది. ఒడిదుడుకుల మధ్య సాగిన టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించిన టీమిండియా పోటీకాప్ను ముద్దాడేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. నేడు అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో తాడో పేడో తేల్చుకోబోతుంది ఇండియా. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ, ప్రతి ఒక్క టీం నుంచి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. సెమీస్లో భారత్ న్యూజిలాండ్ ప్రదర్శన చూసిన తర్వాత రెండు టాప్ టీంల మధ్య ఇవాళ భీకర పోరు కన్ఫామ్ గా కనిపిస్తోంది. తొలి టీ20 వరల్డ్ కప్ కప్పు ముద్దాడాలనే కల న్యూజిలాండ్ అయితే సొంత గడ్డపై టైటిల్ కొట్టాలన్న పట్టుదల టీమిండియా. ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఖచ్చితంగా ఇది భారత్కు ప్రతీకార పోరే. బైలాటేరియల్ సిరీస్లో రికార్డు ఎలా ఉన్నా ఐసీసీ టోర్నీలో మాత్రం భారత్కు న్యూజిలాండ్ టీం ఒక నైట్ మేర్. ఎందుకంటే 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కివీస్ చేతిలో టీమిండియాకు భంగపాటు ఎదురైంది. అంతేకాదు 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో 2021 టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్లో ఓడించి భారత్ ఆశలపై నీళ్లు జల్లింది. దీంతో టీమిండియా అభిమానులు ఈ ట్రోఫీ తప్పక గెలవాలని చూస్తున్నారు. ఈ ట్రోఫీ గెలిస్తే భారత్ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. 2007 నుంచి ఇప్పటి వరకు 9 టీ20 ప్రపంచ కప్ ఎడిషన్స్ జరిగాయి. వీటిలో ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు టైటిల్ గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా నేడు జరగబోయే ఫైనల్ ఫైట్లో భారత్ గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తోంది. అంతేకాదు టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేస్తోంది. ఓవరాల్ గా టీ20 గణాంకాలు చూసుకుంటే భారత్ ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇప్పటి వరకు రెండు టీముల 30 మ్యాచ్లు ఆడగా 19 మ్యాచ్ల్లో మెన్ ఇన్ బ్లూ విజయం సాధించింది. 11 మ్యాచ్ల్లో కివీస్ గెలుపొందగా 1 డ్రా అయింది. అయితే టీ20 వరల్డ్ కప్ లో మాత్రం న్యూజిలాండ్ పైచేయి. జరిగిన 3 మ్యాచ్ల్లో బ్యాక్ క్లాప్ ని విజయం వరించింది. దీంతో భారత్ పక్కా ప్రణాళికతో ఇవాళ మ్యాచ్ కు రెడీ అయింది. అయితే వరల్డ్ కప్ కు ముందు జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ 4-1తో న్యూజిలాండ్ ఓడించడం టీమిండియాకు ఆత్మవిశ్వాసం నింపే అంశం. ఫైనల్ కు చేరిన కొన్ని విషయాలు టీమిండియాను కలవరపెడుతున్నాయి. అభిషేక్ శర్మ ఫామ్ లేమి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో తేలిపోతుండడం, శివన్ దుబే బంతితో ధారాళంగా పరుగులు ఇవ్వడం వంటి సమస్యలు మన జట్టును వేధిస్తున్నాయి. సెమీస్ లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ పై కేవలం 7 పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది. మరోవైపు సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారీ విజయంతో న్యూజిలాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్లో సౌత్ ఆఫ్రికాపై కేవలం 13 ఓవర్లో 170 రన్స్ కొట్టిన కివీస్ భారత్కు సవాలు విసురుతోంది.